హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేజేస్ కిచెన్. టుడే రెసిపీ అటుకుల మిక్చర్. దానికోసం ఏమేమి కావాలని మీకు ఒకసారి ఇలాగా రఫ్గా చూపిస్తున్నానండి. పల్లీలు, ఇంకా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి అలా ఒకసారి రఫ్గా చూపించేశాను. తర్వాత అటుకులు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. తర్వాత నేను కొంచెం మనకి ఫ్రీగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే మనం అటుకులు ఫ్రై చేసేటప్పుడు కూడా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి అలాగా ఫ్రీగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తక్కువగానే అబ్జర్వ్ చేస్తుంది, ఎక్కువగా ఏమి మనకి అవ్వదనమాట. తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను. నేను అటుకులు ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి. హాఫ్ కేజీకే చెప్తున్నాను మీకు క్వాంటిటీ అనేది. తర్వాత శనగపప్పు నేను ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇందులో మినపప్పు కూడా నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అన్నీ. హాఫ్ కేజీకి ఒక 4 టేబుల్ స్పూన్ మినపప్పు అయితే ఒక 4 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసుకొని ఫ్రై చేసి ఒకటేసారి ఫ్రై కావు కాబట్టి ఇలా ఒకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా నేను ఒక మెజర్మెంట్లో చెప్పాలంటే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ తీసుకొని మంచిగా ఇది దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను పుట్నాలు తీసుకుంటున్నాను. పుట్నాలు అనేది నేను ఒక కప్ తీసుకున్నానండి. ఇది పుట్నాలు మనకి తినేటప్పుడు కూడా మంచిగా తాకుతుంది కాబట్టి నేనైతే ఒక కప్పు తీసుకొని ఇలాగా మంచిగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లలు ఏదైనా కావాలి అన్నప్పుడు మనం ఇలాగా సింపుల్గా అటుకులు ఉన్నా కూడా వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనకి బయట ఫుడ్ ఎక్కువగా ఇచ్చే వారంగా ఉండకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేస్తే బాగుంటుంది అనేసి ఇలాగ మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఇలాగ ఒక దాంట్లో తీసేసుకోవాలి. మొత్తం ఇది తీసుకున్న తర్వాతనే మనము ఇందులో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తామన్నమాట. ఎందుకంటే షాప్లో కొనేవి అవి ఎలా ఉంటున్నాయో కూడా సరిగ్గా ఉండలేదు. దాని మీదనే ఎక్కువ పిల్లలు తింటున్నారు కాబట్టి ఇలా కొంచెం టైం పెట్టి మనం చేస్తే వాళ్ళు కూడా తింటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనకు కూడా కొంచెం ఇంట్లో చేసి ఇచ్చామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి నేను ఒక 5 తీసుకొని ఇలాగా చిన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మనం మిక్చర్ తినేటప్పుడు మనకి తాకుతూ ఉంటుంది, బాగుంటుంది అనమాట. తర్వాత వెల్లుల్లిపాయలు ఒకటి తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా కొంచెం మధ్యలో పొట్టు తీసుకొని ఇలా దంచి పెట్టుకున్నాను. ఈ ఫ్లేవరు మొత్తము ఆ మిక్చర్కి పట్టి మనం తినేటప్పుడు కూడా ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత ఇందులోనే ఎండుమిర్చి ఒక 5 తీసుకొని ఇలా వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు మీ ఇష్టం అండి, ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనము మిక్చర్ తినేటప్పుడు కరివేపాకు తగిలినా కూడా ప్రాబ్లం ఏం లేదు. పిల్లలు డైరెక్ట్గా కరివేపాకు పెడితే తినరు కాబట్టి ఇందులోనే మనం ఎక్కువగా వేసుకుంటే వాళ్ళు అది తీసేయకుండా దాంతో ఇస్తే బాగుంటుంది. ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే కారం వేసుకున్నానండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదు పిల్లలకి పెడతాము అంటే మాత్రము జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, కారం అంతేముండదు. తర్వాత నేను అటుకులు దొడ్డివి తీసుకున్నానండి. మీరు సన్నవి తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, దొడ్డివి తీసుకున్నాను నేనైతే. ఇది మంచిగా ఈ పసుపు అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత నేను ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి అటుకుల్లో కూడా సాల్ట్ ఉంటుందండి, సాల్ట్ అయితే చూసుకొనే వేసుకోండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే సాల్ట్ వేసుకోండి. మొత్తం మిక్చర్ అంతా కలిసిన తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇందులో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే ఫస్ట్ ఎక్కువగా వేసుకోకండి. ఇది లైట్గా అబ్జర్వ్ చేస్తుంది సాల్ట్, అందుకనే చెప్తున్నాను. ఇది మంచిగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనము పోపులు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి. నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చుతున్నాయి అంటే కూడా ఒక కమెంట్ చేయండి. లేదు నా వీడియోస్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అని అన్నా కూడా ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం మరిన్ని వీడియోస్ నేను చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా మంచిగా నేను ఇలా గాలి పోలేని మనం బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది.
ఇలా నేను తీసి పెట్టేసుకున్నాను. అయిపోయిందండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు కూడా. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.